పెట్రోల్ కొంత కొరత రావడం, బ్యాంక్ ఏదో పెట్రోల్ బంకులు ఏవైతున్నాయి కొంచెం బంద్ కావడం, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక రకమైనటువంటి వాదన కూడా తీసుకొచ్చారు గతంలో పోయినసారి. ఏంటంటే అటు ఢిల్లీలో కొరత వచ్చింది, హైదరాబాద్లో కొరత చూసాం, అదేవిధంగా చూసుకుంటే ఏపీకి సంబంధించి కొరత రావడంతోనే ఈ పెట్రోల్ అంతా కూడా అమరావతిలో ఉండేటువంటి ఒక మిషనరీస్కి పంపించారు. సో మొత్తం పెట్రోల్ అంతా కూడా అమరావతిలో డంప్ చేశారు. అందుకే ఇంత పెద్ద కొరత వచ్చింది. అంటే ఢిల్లీలో కొరత రావడం, హైదరాబాద్లో కొరత రావడం, ఏపీలో అన్ని బంకుల్లో కొరత రావడానికి ఓన్లీ అమరావతి అనే కారణమా సార్? అంటే గతంలో ఏం జరిగేదంటే పెట్రోల్ బంకులకి ట్యాంకర్లు వచ్చేవి, ఆ ట్యాంకర్లకు ఒక 2 రోజుల తర్వాత క్రెడిట్ తీసుకొని వాళ్ళు డబ్బులు పే చేశారు. ఈసారి ఏంటంటే ఖచ్చితంగా అమౌంట్ కట్టిన తర్వాతే ట్యాంకర్ వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్లో కొద్దిగా డిలే జరిగింది అంతే. దాంట్లో అమరావతి వల్ల ఏం చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? హైదరాబాద్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారో అప్పుడు ఆంధ్రప్రదేశ్కి బయలుదేరుతున్నాం. అటు నుంచి వచ్చాం, అటు నుంచి వెళ్ళిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి అడుగు పెట్టగల్లోనే అక్కడ చిల్లకల్లు కాడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలు పెడితే విజయవాడ, గుంటూరు దాకా వెళ్ళాను నేను. ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డులు లేవు, చాలా ఫ్రీగా ఉన్నాయి. 1-2 చోట్ల కొన్ని వాహనాలు ఉన్నాయి, మిగిలిన చోట పెద్ద వాహనాలు కూడా లేవు. అంటే వాహనాలు అంటే 1-2 ఉంటున్నాయి తప్ప మూసేయటం కానీ లేదంటే 10-15 వాహనాలు కానీ ఏ పెట్రోల్ బంక్ దగ్గర నాకు కనపడలా. 2వ రోజు అక్కడ ఉన్నాం. మళ్ళీ భయం కొద్దీ ఇది గుర్తొచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు, అమరావతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు చిల్లకల్లు అవతల మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని ఎక్కడం జరిగింది. మీరు అన్నట్టు అక్కడ కలెక్టర్ వెళ్ళాడు, ఆర్డీఓ వెళ్ళాడు, శాసనసభ్యులు వెళ్ళారు, కొన్నిసార్లు మంత్రులు వెళ్ళారు. దగ్గరుండి నీ దగ్గర స్టాక్ ఎంత ఉంది తీయమన్నారు. మామూలుగా స్టాక్ బోర్డు ఉంటుందిగా, అంతకుముందు వాళ్ళు అన్లోడ్ చేసుకుంది, బయటికి పంపించింది, స్టాక్ బోర్డు తీయమన్నారు. ఎందుకు రాలేదన్నారు. సత్యమూర్తి గారు చెప్పినట్లు ఏదైతే మీరు అన్నారు డబ్బులు కట్టి, అంతకుముందు క్రెడిట్ కాకుండా డబ్బులతోటే, అంటే అది కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసం మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు. వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశాడు, వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. పూర్తిగా ఆ రోజు జరిగిపోయింది. 2019 మే 30వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 2021 నాటికి, అంటే 2 సంవత్సరాలకి 31 రూపాయి పెట్రోల్ రేటు పెరిగింది. 31 రూపాయి డీజిల్ కానీ పెట్రోల్ కానీ 31 రూపాయి పెరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జూన్ 12వ తారీఖు 2024 అధికారంలోకి వస్తే ఈ రోజుకి లెక్కేసుకుంటా ఉంటే ఇంకా మామూలుగానే 24 రోజులు ఉంది 2 సంవత్సరాలు పూర్తి కావడానికి. ఇప్పుడు వరకు చూసుకుంటా ఉంటే 3 రూపాయలు పెరిగింది. ఇందా సత్యమూర్తి గారు చెప్పినట్లు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన వాళ్ళు ఇక్కడ కదా, మనం చేస్తే నమ్ముతారు కదా, ప్రపంచాల గురించి తెలియదు అనుకుంటున్నారు. ఆయన తెలుగులో చెప్పాడు, నేను సంస్కృతంలో చెప్పా. కూపస్థ మండూకాలు అంటాం సంస్కృతంలో. కూపస్థ మండూకాలు, బావిలో కప్పలు. ఏంటంటే అవి ఇంతవరకే ఆ ప్రపంచం తెలుసు కాబట్టి సార్ వాళ్ళకి సరిగ్గా తెలుగే అర్థం కాదు. సత్యమూర్తి సంస్కృతంలో అది ఇంక భూతి అని అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళకి ఏంటి, మనం ఇక్కడ చేతి నమ్ముతున్నారు అనుకుంటారు. ప్రతి గ్రామం నుంచి తక్కువగా 100 మంది నుంచి మామూలుగా 7,000-8,000 ఉన్న గ్రామాల్లో 400-500 మంది వరకు దేశ విదేశాల్లో ఉంటున్నారు అన్న విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, కొంతమందికి సంబంధించి దేశ విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈరోజు అమెరికా నా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పని ప్రపంచానికి మొత్తానికి నేనే దిక్కని చెప్తున్న అమెరికాలో 50% పెంచారు. ఒక అమెరికాలోనే 50% దాకా పెంచారు. మిగిలిన చోట్ల ఆహారాలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. అదే చెప్పబోతున్నాను. 3 రూపాయలు పెంచిన దానికి ఈరోజు మీరు 3వ రోజు గాతలికి రోడ్డు మీదకి వచ్చి అడావుడి చేస్తున్నారు. 31 రూపాయలు పెంచినందుకు అది ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నువ్వు మధ్యలో అదనంగా 2 సార్లు పెంచినా కూడా
ఆ రోజున్న పరిస్థితుల్ని కొంతమంది ప్రశ్నించినా కూడా నువ్వేం చేసావో చూశారు కాబట్టి మెలకుండా కూర్చున్నారు. పెంచావు కానీ తగ్గించలేదే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం, అసలు కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లను బట్టి ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదంతో ఇవి జనాలకు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ మనం వ్యాట్ ఎంత వేస్తున్నాము, మనం దాని మీద సెస్ ఎంత వేస్తున్నాం అనే దాని మీదే కదా ఆధారపడేది. నువ్వు వేసిన దానికంటే తక్కువ కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంది. అంటే ఆ రోజు నువ్వు అదనంగా రాష్ట్రంలో రాష్ట్ర సంపాదన కోసం నువ్వు చేసావు. రాష్ట్ర సంపాదన వస్తే నువ్వు సంపాదించుకుంటావు కాబట్టి, అంతే తప్ప నీకు వేరే ఆలోచన అయితే లేదు కదా. ఇంకో చరిత్ర చెప్తా మీకు నేను. కాకినాడ నుంచి వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్రోల్ ట్యాంకర్లు వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఎస్పీ గారు ఉన్నాళ్లే, ఆయన ఆధ్వర్యంలో, అప్పుడు ఒక ఎస్పీ గారు ఉండేవాడు, ఆయన ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ ట్యాంకర్లను ఆపి దాంట్లోంచి కొట్టేసేవాడు. ఈ దందా చానాలు సాగింది అక్కడ, చానాలు సాగింది. వీళ్ళు కూడా అలానే చేశారు గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా చేయట్లేదుగా. ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి గ్రామంలో దేశ విదేశాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాస్తవాలు చెబుతున్నారు. కొంతమంది వచ్చారు, కొంతమంది కొన్ని దేశాల నుంచి వచ్చారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మామూలుగా సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇంకొన్ని దేశాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన చోట ఎంత అదనంగా, ఇందా మీరు చెప్పారు, ఎంత అదనంగా డబ్బులు కొన్నిసార్లు అయితే ట్రక్కుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి అట. 100 కోట్ల రూపాయల డాలర్లు ముద్రించారు వాళ్ళ దాంట్లో. అంటే ఏ స్థాయిలో ఉంది విదేశాల్లో? ఇప్పుడు భారతదేశం ఈ స్థాయిలో ఎందుకు ఉంది? మనకి ఈ రోజుకి స్టిల్ ఈ రోజుకి 67 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి మన దగ్గర. 60 బిలియన్ల మారక నిల్వల నుంచి తగ్గితే విదేశీ పెట్టుబడులు అయిపోతాయి. ఆ అజ్ఞానం వీళ్ళ తెలుసా? అజ్ఞానులు కాబట్టి వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది? దాన్ని అదుపు చేయటం కోసం విదేశాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోకూడదని చెప్పని మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ ఆమోదించి ముందుకెళ్తా ఉంటే, ఎక్కడా నిరసనలు చేయకుండా ముందుకెళ్తానే ఉంటే, ఇక్కడ మీరు బయటకు వచ్చి తగుదనమ్మా అని చెప్పని ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది ప్రజలు మీరు చెప్తే అది నమ్ముతారు అన్న రోజులు పోయినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏది చెప్పినా నిజం కాదనే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు వచ్చి ఏదో హడావుడి మేము ఉన్నాం, ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప, వాస్తవంగా నిజంగానే మన భారతదేశంలో అంత క్రైసిస్ ఉందా? మనకి 60 రోజులు సరిపడా ఉంది ఈ రోజు వరకు నిల్వలో. 45 రోజులు సరిపడా ఎల్పిజి గ్యాస్ కూడా ఉంది, రేపై రాబోతున్నాయి. ఆ వచ్చే సందర్భంగా ఈరోజు వేరే చోట నుంచి చెప్పారు ఇందాక సత్యమూర్తి గారు. మళ్ళీ అదే దాన్నే వెళ్ళవేయాల్సిన అవసరం లేదు. మనకి ఎట్లా అవకాశం ఉందో అది తెచ్చుకోవడానికి మోడీ గారు ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న హార్మోర్ జలసంధి నుంచి మిగిలిన దేశాలకు అయిపోయినాయి, భారతదేశానికి వచ్చే నౌకలు వచ్చినాయి కదా. అంటే ఎంత విశిష్టత ఉంటే మన దేశానికి వచ్చినాయి. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? మోడీ గారి వల్ల సాధ్యమైంది. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోకూడదు నా ప్రజలు. భవిష్యత్తులో మనం ఈరోజు 4వ దేశంగా ఉన్నాం ఆర్థిక రంగంలో. మనం ఇంకా ముందుకెళ్ళాలి అంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవాలి. కాబట్టి దిగుమతులు తగ్గించుకొని, అవసరాలు తగ్గించుకొని, పొదుపు పాటించి మనం ఎగుమతులు పెంచుకోవడానికి ఏం చేయాలనే దాని మీద ఈరోజు దృష్టి పెడుతున్నాడు. దాన్ని మొట్టమొదట అందిపుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఆచరణలు చేసి చూపిస్తున్నారు. శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, చివరికి ఆయన కూడా కావచ్చు, ఏ విధంగా పొదుపు మంత్రం పాటించాలి అని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక ఉత్సవం లాంటిది, వేడుక లాంటిది అయినటువంటి మహానాడునే ఈరోజు రద్దు చేసుకొని అందరితోటి 1845 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి 175 నియోజకవర్గాల నుంచి వర్చువల్గా మాట్లాడుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసేసి ఈ పొదుపు మంత్రాన్ని మనం పాటిస్తున్నాం.
అంటే ఆ ఇబ్బందులు మనకు ఉండకూడదనే కదా. దీన్ని ప్రజలు కూడా పాటించాలి. ముఖ్యంగా ప్రజలకు చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను గ్రామం నుంచి వచ్చాను, నాకు తెలుసు గ్రామాల పరిస్థితి. ఈరోజు ఇంట్లోంచి బయటికి రావాలి అంటే బండి వేసుకొని వస్తున్నారు. కనీసం రోజుకు 1 లీటరు వృధాగా బజార్లు ఎమ్మడి తిరగడానికి అయిపోతుంది సత్యమూర్తి గారు. అందరూ కాదు, కొంతమంది సంగతి నేను క్షుణ్ణంగా గ్రామాల్లో చూస్తున్నాను కాబట్టి. వాళ్ళకేం పని లేదు, వాళ్ళు చాకరీ చేసుకుంటారు, వస్తారు. ఇంటికాడ నుంచి రోడ్డు మీద రావడానికి, రోడ్డు మీద నుంచి ఇంకో చాటుకి వెళ్ళటానికి వాహనాలు వాడుతున్నారు. స్కూటర్లు కూడా తగ్గిపోయినాయి, ఇప్పుడు అన్నీ మోటార్ సైకిల్ అయిపోయినాయి. ఇది మనం అదుపులో చేసుకోవాలి. రెండోది, ఈరోజు ఆహార నిల్వలు మామూలుగా మనకి సహజంగానే మనకి వరి ఎక్కువ వండుతూ ఉంది, అందరూ కూడా దానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. మనం ఒకనాడు భారతదేశం అంటే మనకి అన్ని ధాన్యాలు, పప్పు ధాన్యాలు విరివిగా పండాయి. రెండోది, మనకి చెరకు పంట బాగా తగ్గింది. మనకు ఎన్నో ఉండేవి కదండి, మనకు తెలిసి మామూలుగా షుగర్ ఫ్యాక్టరీలు ఈరోజు చెరుకు పంట కూడా తగ్గిపోయింది మనకి. మనం ఈరోజు విదేశాల నుంచి షుగర్ కూడా తెప్పించుకుంటున్నాం, పంచదార. రేపు పొద్దున ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు వీళ్ళు. దానికి ఆలోచన ప్రకారం భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే పంట మార్పిడి కార్యక్రమాలు కూడా పప్పు దినుసులను ఎక్కువగా పండించుకుంటే, విదేశీ నుంచి మనం 4 తెప్పించుకుంటున్నాం కదా, ఆయిల్ తెప్పించుకుంటున్నాం, గ్యాస్ తెప్పించుకుంటున్నాం, ఎరువులు తెప్పించుకుంటున్నాం, వంట నూనెలు తెప్పించుకుంటున్నాం. 1991 ముందు భారతదేశం ఏంటి, 1991 తర్వాత భారతదేశం ఏందని కనుక మనం చూసుకుంటా ఉంటే ఈ 4 ఎక్కువ తెప్పించుకునే అవకాశం, బంగారంతో సహా ఎక్కువ తెప్పించుకుంటున్నాము. మరి వీటిని అదుపు చేస్తే కదా ఇది మోడీ గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం తీసుకున్న నిర్ణయం కాదుగా, భావి తరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. రేపు పొద్దున మనం గతంలో కూడా చూసాం, ఆర్థిక మాన్యం వచ్చినప్పుడు దేశాలు ఎలా విలవిల్లాడిపోయినాయో. మరి భారతదేశంలో ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా ఎందుకు జరిగిపోతూ ఉంది? ఇవి మన పాలకులు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు. ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల మనం ఇంత పటిష్టంగా ఉన్నాం. విశ్వగురువుగా ఈరోజు మోడీ గారిని కీర్తిస్తూ ఉన్నారు, ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి ఆయన్ని. మరి ఆయన అంత స్ట్రాంగ్గా ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఆ రోజు కూడా కరోనా సమయంలో ఆయన ఒక్క మాట కట్టుబడి అందరూ దాన్ని అనుసరించారు కదా. ఇప్పుడు కూడా అనుసరిద్దాం, ఒక అవకాశం ఆయనకి ఇద్దాం. ఇది ప్రజలకి నేను చేసే విన్నపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.